అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్. నేను మీ రాజలక్ష్మి. ఇప్పుడు మీరు బోట్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి, ఈజీగా నేర్చుకోవటం. ముందుగా బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నాను అనమాట, వీడియోలో చూపించినట్టు ఫుల్ లెంత్ 15 దాకా ఉంది. ఇది బోట్ నెక్ కుట్టేటప్పుడు ఫస్ట్ షోల్డర్ ఎంత ఉందో కూడా చూడాలండి. అది కూడా నేను చూపిస్తాను, అది ఎట్లా తీసుకోవాలనేది. నెక్స్ట్ ఇట్లా మెడ కూడా ఎంత ఉందనేది మార్క్ చేసుకున్నాను. ఈ కస్టమర్ షోల్డర్ వచ్చేసి 15 ఉందండి. మీకు ఇందులో అర్థం కాలేదు, నేను వివరంగా షోల్డర్ ఎలా తీసుకోవాలనేది నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను బ్లౌజ్ మొత్తం అయిపోయేలోపు. నెక్స్ట్ బ్లౌజ్ చుట్టూ తిరుగుడు వచ్చేసి 22 ఉంది. అందరికీ ఇట్లా అర్థమవుతుందని చెప్పి ఈజీగా నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మార్కింగ్ 22లో సగం 11 మార్కింగ్ చేస్తున్నాను, 11. నా వీడియోస్ మీకు అందరికీ అర్థమవుతున్నాయి ఈజీగానే అనుకుంటున్నానండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలి అంటే చెప్పండి, నేను చేస్తాను. అట్లాగే ఇటు సైడ్ కూడా 11కి మనం 15 లెంత్ ఉంది, మార్క్ చేసుకోవాలి. వంకర్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. షోల్డర్ వచ్చేసి 15 ఉంది కదండి, 4.5 నెక్కి పెట్టుకోవాలి మనం, బోట్ నెక్కి. నెక్స్ట్ 3 అనేది షోల్డర్కి పెట్టుకోవాలి. వీడియోలో మీకు చూపిస్తున్నట్టు 4.5 నెక్కి, 3 షోల్డర్కి పెట్టాను. ఇప్పుడు 7.5 వస్తుంది టోటల్గా మనకిది. అదిగోండి 7.5. ఈ 7.5ని మనం చంకకి పెడతాం అనమాట. 7.5 షోల్డర్ ఎంత ఉంటే చంక అంత పెట్టుకోవాలి. ఇప్పుడు 7.5 అలా మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకొని చంక కట్ చేసుకోవాలి. స్కేల్ ఇరిగిపోయిందండి, ఒక చిన్న బాబు వచ్చి కింద పడేస్తే ఇరిగిపోయింది. ప్రజెంట్ నాకు అందుబాటులో అదే ఉంది షాప్లో, మళ్ళీ కామెంట్ చేయకండి. నెక్స్ట్ 2 చంక రౌండ్ చేస్తున్నాను అనమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను. నెక్ 4.5 నుంచి ఇక్కడ నెక్ డౌన్ కూడా కొలత తీసుకున్నాం కదండి, ఆది బ్లౌజ్ ప్రకారం దానికి డ్రా చేసుకుంటున్నాం. అట్లాగే మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేస్తున్నాను అనమాట. సేమ్ చాలా ఈజీ అండి, మీరు కూడా అందరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. బోట్ నెక్ కూడా ఇంకా ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్స్ పెట్టండి, మీరు అడిగినవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను మీకు. అట్లా మార్క్ చేసుకున్నామంటే కట్ చేసుకోవాలండి. చంక రౌండ్ వచ్చేసి 16 ఉందన్నమాట, చంక ఆది లూజ్ అనేది. ఇప్పుడు నేను ఈ చంక ఆది కూడా మార్కింగ్ చేసి కటింగ్ పెడతాను అక్కడ, చూడండి. మనం షోల్డర్ ఎంత ఉందో చంక అంత పెట్టుకుంటే అండి బోట్ నెక్కి తిత్తులు రావటం కానీ అట్లాంటివి ఏమీ ఉండదన్నమాట. 16. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా మార్క్ చేస్తాను. బ్యాక్ డాట్స్ షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఇట్లా టక్ ఒకటి ఇచ్చేసి నేను డాట్ చేస్తాను 3 ఇంచెస్. ఇంతేనండి బ్యాక్ కటింగ్. బ్యాక్ నడుము లూజ్ కూడా పెడతానండి, మార్కింగ్ చేయలేదు ఈ వీడియోలో రాలా, నెక్స్ట్ వీడియోలో కూడా వస్తాయి మీకు. ఇది లెంత్ అవుతుందని చెప్పి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మాత్రమే పెడుతున్నాను ఇందులో. కటింగ్ మొత్తం ఈ వీడియోస్లో మొత్తం వస్తుంది అన్నమాట. బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ వస్తాయి ఈ వీడియోస్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హ్యాండ్స్ కూడా ఇట్లా మెజర్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని లెంత్ తీసుకోవాలి 10.5. నా హ్యాండ్స్ మీకు ఇందులో కటింగ్ అర్థం కాకపోతే నా హ్యాండ్స్ వీడియోస్ ఉన్నాయండి, దాంట్లో వివరంగా ఉంది, మీరు ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. సేమ్ అలాగే ఉంటుంది. 3.5 డౌన్ పెట్టుకున్నాము. అట్లాగే 9 వస్తుంది. 3 పార్ట్లు చేసుకొని ఇట్లా ఒక 1/2 ఇంచ్ కిందకి, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని మార్క్ చేసుకుంటాను ఈజీగా, మీకు అందరికీ అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో. మార్క్ చేసుకున్నట్లుగానే కటింగ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్.
ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఆది బ్లౌజ్ ప్రకారం లూజ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాము. బ్లౌజ్ లైనింగ్కి ఖచ్చితంగా జాయింట్లు పడుతున్నాయండి, షింక్ చేస్తున్నాము. ఇప్పుడు బ్లౌజ్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చంక అతుకు అనేది పడుతుంది. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కూడా 8 ఇంచులు మనం మార్కింగ్ ఒక చిన్న టక్ వేసుకుంటాం. ఇందాక 8 ఇంచులకు టక్ వేసాం కదా, అట్లాగే ఇది కూడా టక్ వేసుకుంటున్నాము. హ్యాండ్ మిడిల్లో కూడా ఒక టక్ వేసుకోవాలి. నేను ఇది కటింగ్ అయిపోయాక హ్యాండ్ మిడిల్లో కూడా ఒక కటింగ్ వేస్తాను. టక్ అనేది చిన్న కట్. అంతేనండి, హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ని మీరందరూ ఎంతగానో బాగా చూసి కామెంట్స్ పెడుతున్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.